కాబట్టి నువ్వు ప్రజాద్రోహివి, నువ్వు రాజద్రోహివి. ఈరోజు ప్రజలకందరికీ కూడా ఒక రకమైనటువంటి నేర ప్రవృత్తిని అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తిని సమాజంలో తిరగనీయకుండా ముందు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఇవన్నీ కూడా సర్దుకుంటాయనేది నా అభిప్రాయం అండి. సార్, ఇందాక జూపూడి ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక అంశం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి తన సామాజిక వర్గంలో వాళ్ళే డాక్టర్లు అవ్వాలని ఉంటుంది అని చెప్పి ఆయన ఆరోపించి, మేము ఇప్పుడు విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తుతాం, కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించబోతున్నాం అని చెప్పి కూడా ఆయన నేను హెచ్చరిస్తున్నా అన్నారు. రూపా గారు, మెడికల్ కాలేజ్ అడ్మిషన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కంటే ఇంకెవరూ చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి ఒక జీవోనే తీసుకొచ్చి అందులో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెందవలసినటువంటి రిజర్వేషన్లని లేకుండా చేసి డబ్బులకు సీట్లు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆ జీవో గురించి మాట్లాడాలి ఈ జూపుడి అనేటువంటి ఒక పాలేగాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కులస్తులు తప్ప ఇంకెవరు కాదని కుల ప్రస్తావన చేయడంలో ఇంకా మీకు బుద్ధి రాలేదా? ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని ఏమి సాధించాలని చూస్తున్నారు ఈ దుష్ట వైఎస్ఆర్సీపీ నాయకులను నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకెంత కుల కుంపటిని రాజేస్తారు మీరు? ఇంకెంతగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఇంకా హింసించడానికి ఎంత ప్రయత్నం చేశారు? మనం ఇక్కడ చూసాం. కమ్మ కులాన్ని ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేసి అమరావతి అని ఎంతగా ఆ ఒక్క కులాన్నే టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతగా వేధించారో, ఎన్ని అవమానాలకు గురి చేశారో గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఈరోజు కూడా ఒక కమ్మ కులస్తులు మాత్రమే వీళ్ళు రావాలి, ఒక కమ్మ కులస్తులకు మాత్రమే సీట్లు రావాలంటూ ఆయన మాట ఎత్తడము ఇది సమంజసం కాదు. ఇది క్షమించరాని ఒక పెద్ద తప్పని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులాన్ని గురించి మాట్లాడడము ఆ రాజకీయ నాయకులు కానీ ప్రజాక్షేత్రంలో ఉన్న ఎవ్వరికి కూడా అది ఆమోదయోగ్యం కాదు, సమంజసం కాదు. వెంటనే జూపూడి గారు మీరు కమ్మ కులానికి క్షమాపణ చెప్పి ఆ పదాన్ని వెనక్కి తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ కులస్తులను మాత్రమే మెడికోలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న మాట చాలా ప్రమాదకరమైనది, చాలా అభ్యంతరకరమైనది. జూపూడి గారు, మీరు వెంటనే దాన్ని సరిదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను. మీరు సరిదిద్దుకోకపోతే మీరేంది ఉద్యమాన్ని తీసుకురావడం? మీ ఇంటి ముందరకే కమ్మ కులస్తులందరూ వచ్చి కూర్చుంటే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. మా కులాన్ని నువ్వెందుకు దూషిస్తున్నావని కమ్మ కులస్తులందరూ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను. అదే కమ్మ సామాజిక వర్గం నీ పైన ఏదైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటే నిన్నెవరు కాపాడతారో ఒక్కసారి గుర్తు చేసుకో జూపూడి ప్రభాకర్ రావు. అనవసరంగా కులాలను ప్రస్తావన చేసి మాట్లాడకండి. ఏదైనా ప్రజా సమస్య ఉంటే, ఏదైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తే దానిని నిలదీయండి, దానికోసం ఉద్యమాలు నిర్మించండి. దాన్ని ప్రజలందరూ అంగీకరిస్తారు. కానీ కేవలం ఒక దురుద్దేశంతో ఒక కమ్మ కులాన్ని ఏదో చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఇటువంటి మాటలు మాట్లాడడం మీకు తగదని నీకు ఒక రకంగా ఒక హెచ్చరికగా చెప్తున్నాను నేను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు ఇవి. వీటిని వెంటనే మీరు వెనక్కి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడారు అని మెన్షన్ చేశారు. కులాల మధ్య చిచ్చే కాకుండా పార్టీ మధ్యలో చిచ్చు పెట్టే విధంగా కూడా ఆయన మాటలు కొన్ని వచ్చాయన్నమాట. అంటే నాదెళ్ల మనోహర్ గారిని ఉల్లిపాయల లారీల గురించి చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు, ఏంటి ఇన్ని రావాలి కదా, ఇన్నే వచ్చినాయి అని అడిగారంట. అడిగినప్పుడు సార్ వస్తున్నాయి, దారిలో ఉన్నాయని ఆయన పొలైట్గా చెప్పడం జరిగింది. దాన్ని చూపించి నీకు నాదెళ్ల మనోహర్ ఏంటి, నీకేమైనా పాలేరులాగా ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళలాగా కనిపించాడా, వాళ్ళ నాన్న చూస్తే నీకు అప్పుడు ఉంటుంది అని బెదిరించినట్టు కూడా మాట్లాడారు. రూపా గారు, గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఏ సందర్భంలోనైనా వాళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులతో ఈ పని ఎందుకు జరగలేదు, అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇవి ఎందుకు ప్రజలకు ఇంకా చేరలేదని ప్రశ్నిస్తూ ఉండింటే వాళ్ళకు కొంచెం అర్థమై ఉండేది. వాళ్ళు ఏ రోజు కూడా ఆ మంత్రివర్గంలో ఉండేటువంటి ఏ మంత్రి ఎక్కడున్నారో, ఏ మంత్రి ఎక్కడ గంతులేస్తున్నారో, ఏ మంత్రి ఏ సినిమా షూటింగ్లో ఉందో, ఏ మంత్రి ఎక్కడ తైతక్కలాడుతుందో, ఏ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నారో అని కూడా ఏనోడో పట్టించుకునేటటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినటువంటి ఈ పాలేగాళ్ళందరూ కూడా
ఈరోజు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారండి? ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం సంభవించి అంత ప్రకృతి విపత్తి జరిగిన తర్వాత ప్రజలకు నిత్యావసరాలు అవసరమైనప్పుడు ప్రజల ఆకలి మంటలతో అల్లాడుతున్నప్పుడు ఇది ఏమైంది, ఇది ఎక్కడి నుంచి రావాలి, ఇంత వచ్చిందని ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించకపోతే, ఒక ముఖ్యమంత్రి సరైన దారిలో తన మంత్రివర్గంలో పనిచేస్తున్న వాళ్ళకి సరైన సూచన చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? అందులో తప్పేముంది? దాన్ని ఈరోజు ఈ విధంగా వైసీపీ నాయకులు మాట్లాడడానికి వీళ్ళకు సిగ్గుందా నేను అడుగుతున్నాను. అసలు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మీకు తెలియదా? ఎన్ని లారీలు వచ్చాయి, ఎంత సరుకు వచ్చింది, ఎంతమందికి సరిపోతుందని అంచనాలు వేసి దానికి సక్రమంగా ఉండేటట్లు చూసుకోవడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. కాబట్టి ఆ కన్సర్న్ మినిస్టర్ ఆయన కాబట్టి ఆయన అడిగాడు, అందులో తప్పేముంది? అవును కదా, సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పోర్ట్ఫోలియో కాబట్టి ఆయనకి సంబంధించిన అంశం కాబట్టి ఆయన్ని అడిగారు. అదేవిధంగా విద్యుత్ పోల్లన్నీ కూడా నేలమట్టం అయిపోతే విద్యుత్ శాఖ మంత్రి గారిని పిలిచి ఆయన్ని కూడా ఆయన విచారణ చేశాడు. ప్రతి ఒక్కటి తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈరోజు ఒక కుటుంబ పెద్దలాగా, ఒక తండ్రిలాగా తన బిడ్డలను కష్ట సమయంలో ఎలా ఆదుకోవాలో, ఎలా రక్షించుకోవాలో తన ఒక తండ్రి ఎలా తాపాత్రయపడతారో అంతకంటే ఎక్కువగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజయవాడలో సంభవించినటువంటి వరదలైతేనేమి, ఈరోజు కాకినాడలో సంభవిస్తున్న వరదలైతేనేమి, ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా కూడా ఆయన ఒక కన్న తండ్రిలాగా, ఒక కుటుంబ పెద్దలాగా ఆ విధంగా ప్రవర్తించి అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఆ కష్టంలో నుంచి ప్రజలను గట్టెక్కిస్తున్నాడంటే అది ఆయన పరిపాలన దక్షత, ఆయనది, ఆయన బాధ్యత అని మనం అనుకోవాల్సి ఉంది. కానీ మీ నాయకుడు ఏం చేస్తాడో కల్లారా చూసాం. మా చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినప్పుడు 30 రోజుల తర్వాత కానీ అడుగు పెట్టని ఒక చేతగాని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు చూసాం. జరిగిన వెంటనే అర్ధరాత్రిలో కూడా అపరాత్రిలో కూడా ఆయన ఎటువంటి లెక్క చేయకుండా ఆయన ఈరోజు తిరుగుతున్నది ఈరోజు చూస్తున్నాం. అదే తేడా. నేను అన్నాను కదా, 40 సంవత్సరాల కఠోరమైనటువంటి రాజకీయ జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు గారికి ఒక గాలివాటమున ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇక్కడే గమనించాలి. ఇదే ప్రజలు గమనించాలి. ఆయన శ్రమ, ఇతని యొక్క ఆశ, ఒక ఆశను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఒక శ్రమజీవి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూడాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి